సార్, ఈ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 90% పైగా విజయం సాధించింది కదా. మరి దీన్ని బేస్ చేసుకుని 2028, 29 ఎన్నికల్లో సక్సెస్ అవుతుంది అనేది చెప్పగలమా? మీ వ్యూ ఏంటంటారు? బా- ఒక ఎన్నికను బట్టి ఇంకో ఎన్నిక ఆధారపడి ఉండదు. అందువల్ల మీరు మున్సిపల్ ఎన్నికలైనా బై ఎలక్షన్స్ అయినా ఏ ఎన్నికైనా ఒక ఎన్నికకు మరో ఎన్నికకు సంబంధమే ఉండదు. అలా అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీకు బీఆర్ఎస్కు 37% ఓటింగ్ వచ్చింది, 39 సీట్లు వచ్చి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. లోక్సభ ఎలక్షన్లో ఒక్క సీటు రాలేదు, 17% ఓటింగ్ వచ్చింది. మరి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే లోక్సభ ఎన్నికలు జరిగాయి. మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రిజల్ట్, లోక్సభ ఎన్నికల్లో ఇంకో రిజల్ట్ ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ అదే 40% ఉంది. సీట్లు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లో 64 గెలిచారు. లోక్సభ ఎన్నికల్లో 17లో 8 గెలిచారు. దాదాపు కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో ఒకే రకంగా ఉంది. కానీ బీజేపీ పర్ఫార్మెన్స్ కంప్లీట్లీ తేడా కదా. సో బీఆర్ఎస్కి అసెంబ్లీ ఎన్నికల్లో 37% వస్తే లోక్సభ ఎన్నికల్లో 17% వచ్చింది. బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 14% వస్తే లోక్సభ ఎన్నికల్లో 35% వచ్చింది. అందువల్ల కొద్ది నెలల గ్యాప్తోనే జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో ప్రజల ఓటింగ్ ప్రిఫరెన్స్ ఇంత మార్పు వచ్చింది. అందుకే మీకు ఇంకా చాలా మీకు ఉదాహరణకు నంద్యాల బై ఎలక్షన్ 2019 కన్నా ముందు జరిగింది. 20,000 మెజార్టీతో టీడీపీ గెలిచింది. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. మీకు తెలంగాణలో బోలెడు ఉదాహరణలు దొరుకుతాయి. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోయాడు, మల్కాజ్గిరిలో ఎంపీగా గెలిచాడు. అంబర్పేటలో కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, సికింద్రాబాద్ ఎంపీగా గెలిచాడు. మీకు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ కేసీఆర్ను ముప్పు తిప్పలు పెట్టి 25,000 మెజార్టీతో హిస్టారిక్గా గెలిచాడు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదే సీటు నుంచి 50,000తో ఓడిపోయాడు. దుబ్బాకలో రఘునందన్ రావు అద్భుతమైన విజయం సాధించాడు. 1000 ఓట్లతోనైనా బీజేపీకి అనూహ్యమైన విజయాన్ని తెచ్చిపెట్టాడు. నెక్స్ట్ ఈసారి అసెంబ్లీ ఎలక్షన్లో 50,000తో ఓడిపోయాడు. మరి ఏం చెప్తారు చెప్పండి దానికి? సో అందువల్ల ఒక ఎన్నికకు సంబంధమే లేదు. మీరు హుజూరాబాద్లో కాంగ్రెస్కి 3,000 ఓట్లు వచ్చాయి. నాగార్జునగర్లో ఆ పార్టీ ప్రముఖుడు జానారెడ్డి ఓడిపోయాడు. హుజూర్నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాళీ చేసిన సీట్లో కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ ఓడిపోయింది. దుబ్బాకలో డిస్టెంట్ థర్డ్, జిహెచ్ఎంసీలో 2 సీట్లు వచ్చాయి. ఇంత ఘోరంగా దెబ్బతింటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చారు, అధికారంలోకి వచ్చింది కదా. సో ఇలా ఒక్క ఉదాహరణ కాదు, మీకు అనేక ఉదాహరణలు దొరుకుతాయి. అందువల్ల ఒక ఎన్నిక మరో ఎన్నికలు ఎప్పుడూ కంపేర్ చేయలేము. అందులో మున్సిపల్ ఎన్నికలు కేవలం పట్టణాలకే జరుగుతాయి. పట్టణాలు మాత్రమే ఉండవు కదా, రాష్ట్రంలో గ్రామాలకు కూడా ఉంటాయి కదా. సో అందువల్ల ఒక ఒక ఎన్నికను బట్టి మరో ఎన్నిక పైన అంచనా వేయడం అనేది మూర్ఖత్వం అవుతుంది. అది కూడా 2026లో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికలు 2.5 ఏళ్ల తర్వాత ఉంది. 2.5 ఏళ్ల తర్వాత జరిగే పరిణామాలని ముందుగా ఎట్లా ఊహించగలం? దానికి ఏం సంబంధం ఉంటుంది?